స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. నేను 2016లో మొదటి మాల శివమాల వేయడం జరిగిందండి. సో ఆ టైంలో నేను భక్తితో శివుని మీద కొన్ని కీర్తనలు, కొన్ని పాటలని రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆల్బమ్ చేయించాలి, దానికి మ్యూజిక్ మంచిగా ఇవ్వాలి, సింగర్ తోటి పాడిస్తే ఆ పాటకు కొంచెం ప్రాణం అనేది వస్తుందని చెప్పి అనుకొని సో ఆల్బమ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం సెర్చ్ చేయగా సో కొంచెం టైం పట్టిందండి. సో మనం కూడా ఫైనాన్షియల్గా చూసుకోవాలి, అమౌంట్ కూడా రావాలి. సో దాన్ని బట్టి సో అది లాస్ట్ ఇయర్ మనం అది మ్యూజిక్ అనేది చేయించడం జరిగిందండి. ఆ పాట కూడా సింగర్తో పాడిపించి సో దాని మ్యూజిక్ అనేది క్రియేట్ చేసి ఒక వీడియో షూట్ కూడా చేయడం జరిగిందండి. సో అది భూకైలాష్ టెంపుల్ దాన్ని వీడియో షూట్ చేయడం జరిగింది. సాంగ్ కూడా నీట్గా రావడం జరిగిందండి. ఆల్బమ్ పేరు వచ్చేసి నా శివరాధన అనేది దీనికి నామకరణం చేయడం జరిగిందండి. సో ఇది ఫస్ట్ సాంగు. దీని తర్వాత సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ అని మెల్లమెల్లగా రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో నేను పాటలు చాలా రాశాను. సో ఫస్ట్ మన బడ్జెట్ని బట్టి మనం చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనం ఒక్క సాంగ్ చేయడం జరిగిందండి. సో ఇది మనం అవధేన్ టీవీలో మనం ప్లే చేయడం జరుగుతుంది. సో శివభక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వీడియోని కొనసాగిస్తున్నాము. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. రాజ్యం చాలా కరువు సంక్షోభంలో ఉన్నది. ఆ రాజు ఒక గురువుగారిని కలవగా ఆ గురువుగారు రాజుగారితో ఇలా అన్నారు: ఓ కారడవిలో ఒక శివాలయం ఉంది, అక్కడ శివుడిని అభిషేకించి దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుందని చెప్పాడు. ఆ గురువుగారి ఆజ్ఞ ప్రకారం వెళ్తుండగా కారడవిలో రాజుకి మహాశివుడి నిజ దర్శనం జరుగుతుంది. ఆ రాజుగారికి శివుడికి మధ్య జరిగిన సంభాషణే ఈ పాట రూపంలో మీ ముందుకు. మల్లికార్జునుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, మంజునాథుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి. ఎవరో ఎవరని నేను అడిగితే, ఎవరో ఎవరని నేను అడిగితే నువ్వే నేనని బదులిచ్చాడే. మల్లికార్జునుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, మంజునాథుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమః శివాయ. పరమశివుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, పరంధాముడొచ్చాడయ్యా నా ప్రక్కకి. ఏవైనా పండ్లు ఫలము కావాలా అంటే నీ కళ్ళతో నన్ను చూస్తే అది చాలని అన్నాడే. నీ కళ్ళతో నన్ను చూస్తే అది చాలని అన్నాడే. మల్లికార్జునుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, మంజునాథుడు వచ్చాడయ్యా నా
जटाधर गौरी शंकर नीलकंदरा शंकरा प्राणनाथुडा प्रलय भयंकर निर्मल हृदया ईश्वरा గరళకంఠుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, గంగాధరుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి. గరళకంఠుడు వచ్చాడయ్యా, గంగాధరుడు వచ్చాడయ్యా. ఏమైనా డబ్బు ధనము కావాలా అంటే నీ గుణమే నా ధనమని బదులిచ్చాడే. మల్లికార్జునుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, మంజునాథుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి. విశ్వేశ్వరుడొచ్చాడయ్యా నా ప్రక్కకి, వీరభద్రుడొచ్చాడయ్యా నా ప్రక్కకి. ఎక్కడికయ్యా నీ రాకపోకలని నేనంటే నీ ఒంటిలోనే ఉంటూ వెళుతూ వస్తానంటాడే. తెలిసింది తెలిసింది మహాశివుడు వచ్చాడయ్యా నా ప్రక్కకి, నా కోసం వచ్చాడయ్యా నా ప్రక్కకి, నా కోసం వచ్చాడయ్యా నా ప్రక్కకి. మనం అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనము ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఐఎస్ఓ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్, ఉద్యోగాధార రిజిస్ట్రేషన్, బార్కోడ్ రిజిస్ట్రేషన్, న్యూ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ అండ్ రెన్యువల్స్ కూడా చేస్తామండి. మాకు 4 స్టేట్ లో బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటేమో తెలంగాణలో హైదరాబాద్ లో ఉంది, ఇంకోటి వచ్చేసి కర్ణాటకలో బెంగళూరులో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీలో వచ్చేసి వైజాగ్ లో ఉంది ఆఫీసు. నెక్స్ట్ తమిళనాడులో వచ్చేసి చెన్నైలో ఉందండి. మనకి 4 స్టేట్ లో ఆఫీసెస్ ఉన్నాయి. మనం అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి తగిన రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీరు చూసిన ఈ శివుని పాట మీకు నచ్చితే మీకు తెలిసిన శివసాములకి మరియు వేరే ఇతర వ్యక్తులకి మీరు షేర్ చేస్తే ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుందండి. ఈ వీడియో ముందుకు వెళ్ళడం వల్ల వ్యూస్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే ఇంకో వ్యక్తికి కూడా రిఫర్ అనేది జరుగుతుంది. యూట్యూబ్ అనేది అట్లా రిఫరింగ్ అనేది ఉంటుంది. అట్లా రిఫరింగ్ రావడం వల్ల ఏంటంటే శివునికి యొక్క విలువ అనేది తెలుస్తుంది. ఈ శివునికి సంబంధించిన సాంగ్ గురించి అందరికి తెలుస్తుంది. ఆ సాంగ్ చూసిన వాళ్ళు మన వీడియోలు కూడా చూడడం జరుగుతుంది. లాస్ట్ టైం మనము శివమాల గురించి వీడియో చేయడం జరిగింది. చాలామంది ఆ వీడియో కూడా చూడడం జరిగిందండి. మనకి 39,000 దాకా వ్యూస్ రావడం జరిగిందండి. ఈ శివునికి సంబంధించిన సాంగ్ కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ మీ పాటని నచ్చితే నేను ఇంకా పాటలు మళ్ళీ ఇంకా రాయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనము ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఐఎస్ఓ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్, ఉద్యోగాధార రిజిస్ట్రేషన్, బార్కోడ్ రిజిస్ట్రేషన్, న్యూ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ అండ్ రెన్యువల్స్ కూడా చేస్తామండి. మాకు 4 స్టేట్ లో బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటేమో తెలంగాణలో హైదరాబాద్ లో ఉంది, ఇంకోటి వచ్చేసి కర్ణాటకలో బెంగళూరులో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీలో వచ్చేసి వైజాగ్ లో ఉంది ఆఫీసు. నెక్స్ట్ తమిళనాడులో వచ్చేసి చెన్నైలో ఉందండి. మనకి 4 స్టేట్ లో ఆఫీసెస్ ఉన్నాయి. మనం అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి తగిన రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. శివసాములందరికీ ఓం నమః శివాయ.